హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మ్యాథ్స్కి సంబంధించి చూద్దాము. అంటే సెషన్ 2 అన్నమాట. మార్చ్ 1కి సంబంధించి చూద్దాం. ఇది మనకి ఎగ్జిట్కి సంబంధించి లాస్ట్ 6, 7, 4, 2, 6 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? స్థాన విలువలు అన్నారు, ప్లేస్ వాల్యూస్. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా యాప్లో మీకు ఎలా ఉందంటే 499 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. 599 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే ఇది ఎగ్జిట్కైనా యూజ్ అవుతుంది, మరియు టెట్కి, ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ ఒక చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మీకు వీడియోస్ ఉన్నాయి. ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్. అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. 199 రూపీస్తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చూడండి. 199 రూపీస్తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. 6, 7, 4, 2, 6 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం. ముందు స్థాన విలువలు ఎక్కడుందో చూసుకుందాం. 1s, 10s, 100s, 1000, 10,000 అంటే 60,000. ఇక్కడ ఇంకొక 6 ఉంది, సో 1s ప్లేస్లో ఉంది. సో ఈ రెండింటిని మనం కలిపితే 0, 0, 0, 6. 6 3 0 6. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 2 into 2 into 3, 2 into 3 into 3 ఈజ్. ఇవి మీకు ఈజీగా ఏం చేయొచ్చు, 2 2 4 4 12 కదండి. 6 18. 2తో 2 6 2 9, 3 2 3 3, 2 3 6, 6 12, 12 3 36. ఆప్షన్ 1 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంసం అని దేన్ని అంటారు? అంటే మనం ఇక్కడ ఏమన్నా మనము దానికి సంకలనం చేసినా కన్నా ఏమైతే నెంబర్ ఉందో అదే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 1 0. సంకలన తత్సమాంసం అని చెప్తాం 0ని. నెక్స్ట్ √100ని ఏ విధంగా రాయవచ్చు? 10 స్క్వేర్గా రాయవచ్చు. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్, 10 మిగులుతుంది. అదేవిధంగా √25ని 5 స్క్వేర్గా రాయవచ్చు. సో ఈక్వల్ టు 10 5 50. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక మోటార్ బైక్ 5 లీటర్స్ పెట్రోల్తో 200 కిలోమీటర్లు ప్రయాణించింది. అదేవిధంగా 3.5 లీటర్ పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 200 into 3.5/5, 5తో 5 40s. ఓకే, 40 into 35. 0 అలానే పెట్టుకుంటాం. 5 4 20, 12 13 14. ఇది మనకు 220 కదా ఉండింది. 220 into 3.5/5 అండి. 5 44 వెళ్తుంది. సో 3.5 into 44, 5 4 20, 4 2 12, 5 4 20 ఎంత అయింది? 34. సో 3 పక్కన వేసుకున్నాం. 4 4 12 13 14 15. 154.0 ఎందుకంటే 3.5 కదా. సో ఒక పాయింట్ యువతలు తెచ్చుకుంటాం, అంటే అక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ యువతలకి పెట్టుకుంటాం. ఆన్సర్ 154.0. సో 154 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఇక్కడ మనకు అసలు ఇచ్చారు
సంవత్సరం రేట్ అనేది ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు అనేది ఇచ్చారు చూద్దాం. PTR/100 ఓన్లీ మనకి ఏమన్నారు, మొత్తం కనుక్కోమన్నారు. ఇక్కడ మనకు ఓన్లీ వడ్డీ వస్తుంది. వడ్డీ వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుదాము, అప్పుడు మొత్తం వస్తుంది. సో 1200 × 12 × 2 PTR/100 కదా. 0 0 0 0 క్యాన్సల్. 12 × 12 × 2 144 2 4 2 8 4 2 8 2 2 సరే 2 1 2 288. ఈ 1200 288 అంటే ఇది వడ్డీ, ఇదేమో అసలు అనమాట. మొత్తం కలిపితే 8841 1488. ఎవరికైనా అప్పు తీసుకున్నప్పుడు నువ్వు మొత్తము ప్లస్ వడ్డీ కలిపి కదా ఇస్తావు. సో అదే ఇక్కడ మనకు మొత్తం కనుక్కోమన్నారు. 1488. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత? చతుర్భుజం అనేది నిర్మించడానికి ఎంత కావాలి? మినిమం చూసుకున్నట్టయితే 4 భుజాలు కావాలి ప్లస్ ఒక కర్ణము, లేదంటే 3 భుజాలైనా ఉన్నా సరిపోతుంది, 2 కర్ణాలైనా ఉన్నా సరిపోతుంది. ఇది నువ్వే చేసుకోవచ్చు. సో 1 2 3 4 5 1 2 3 4 5 ఇక్కడ మనకి ఎలా చూసినా కన్నా 5 కొలతలు కావాల్సి ఉంటుంది. 90 degrees 60 30 కోణాల కొలతలుగా గల త్రిభుజం. 90 ఉంది అంటే ఏమని అర్థం? లంబకోణంగా ఉంది. సో ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం. 5x మరియు x+1 కొలతల భుజాలుగా గల, అంటే ఇది L ఇది B అనుకుంటామండి, లెంత్ ఇది బ్రెత్. దీర్ఘచతురస్ర వైశాల్యం అంట. వైశాల్యం ఫార్ములా ఏంటి? L × B. సో L × B 5x² + 5x. ఇది మనకు లోనికి వెళ్ళిపోతుంది. 5x² + 5x. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 గంట మరియు 120 సెకండ్లు నిమిషాల్లోకి మార్చండి. ఫస్ట్ 1 గంటను మారుద్దాం. ఎంత? 60 నిమిషాలు. ఇది 120 సెకండ్స్ ఉంది. దీని మినిట్స్లోకి మార్చాలంటే /60 వేస్తాం. సో 2 minutes. ఇదొక 60 నిమిషాలు, ఇదొక 2 నిమిషాలు, 62 నిమిషాలు. ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అన్నారు. మనకి ఇక్కడ మామూలుగానే ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక డిజిట్ ముందుగానే పాయింట్ పెట్టుకోవాలి, అంటే 3 పాయింట్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇన్ని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 186 × 10⁻10 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. a² - b² సమానమైంది. ఫార్ములా మనకు తెలిసిందే. a + b² a - b² మరియు a² - b² ఫార్ములా ఏంటి? a + b a - b. 3 ఫార్ములాస్ ఉన్నాయి మనకు. a + b² a - b² a² - b². ఈ మూడిట్లో ఇది అడిగారు. ఆప్షన్ 3. రాజు వయసు y సంవత్సరాలు, అతని కుమారుని వయసు రాజు వయస్సులో సగమంట. అయితే అతని కుమారుని వయసు ఎంత? క్వశ్చన్ చదివేటప్పుడు మీకు ఇలాగ అర్థమైపోతుంది. రాజు వయసు y అనుకుంటే కుమారుడి వయసు ఎంత? అందులో సగం అంటే y/2. ఆప్షన్ 2. x = 1 వద్ద ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 1 - 3 + 2 1 1 - 3 - 2 అవుతుంది. సో +2 -2 + 2 ఎంత? క్యాన్సిల్ అవుతాయి, 0. ఆప్షన్ 4. ఇక్కడ ఎల్సిఎమ్స్ ఒకేలా ఉన్నాయి. సో ఎల్సిఎం ఒకటేలా తీసుకొని పైన 2 ప్లస్ చేసేస్తాం. 125/132. ఆప్షన్ 2. ఒక్కొక్క సంచిలో 475 kgల చక్కెర ఉంది. 16 సంచుల్లో ఎంత ఉంటుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 4 7 5 1 6. ఇదేం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 5 6 30. 6 7 42. 5 1 5. 6 7 8 9 10 అంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో 5 పక్కన వేసుకొని 0. 6 4 24. 5 0 0 7 1 7. 5 4 9 7 16 అంటే 36 అవుతుంది. 3 6. 4 1 4. 7 0 0. సో ఎంత అవుతుంది? 7. 4 0 0. సో వేయని అవసరం లేదు. 7 6 0 0. చతుర్భుజంలోని కర్ణాల లబ్ధంతో సగం అన్నది దేన్ని సూచిస్తుంది? చతుర్భుజం అనుకోండి. చతుర్భుజంలో సపోజ్ ఏదైనా అనుకోవచ్చు. చతుర్భుజంలో కర్ణాలు ఉన్నాయి. కర్ణాల లబ్ధం అంటే d1 d2 బై దీంట్లో సగం అంట. కర్ణముల లబ్ధంలో సగం d1 d2/2. దీన్ని ఎలా రాయొచ్చు? 1/2 d1 d2గా రాయొచ్చు. ఇది దేని ఫార్ములా? రామస్ యొక్క వైశాల్యం ఫార్ములా అనమాట. ఆప్షన్ 4.
బాగా తెలిసిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత. మామూలుగా 52 పేక ముక్కల్లో మనం చూసినట్టయితే 26 ఉంటాయి. 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. దీంట్లోనే మళ్ళీ మనకు 2 రాజులు, 2 రాణులు, 2 జాక్స్ అని, అంటే కింగ్, క్వీను, జాకు, ఏసులు అడిగారు. ఇక్కడ 2 ఏసులు ఉంటాయన్నమాట. అంటే ఏస్ అంటే ఏ అని ఉంటుంది చూడండి, అది మనకు ఈ రెడ్ దాంట్లో 2 ఉంటాయి, బ్లాక్ దాంట్లో 2 ఏసులు ఉంటాయి. మొత్తం ఎన్ని ఏసులు అడిగారు? 4 ఏసులు ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో 2, దీంట్లో 2, రెడ్ 2, బ్లాక్ 2. ఓకేనా? చూడండి మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ 52 కార్డులు అనమాట. ఈ 13, 13, 13, 13. దీంట్లో మనకి అడిగింది ఏంటి? ఏసులు అడిగారు. సో ఏ ఏసులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. బ్లాక్ ఇవి 2, రెడ్ ఇవి 2. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం అయితే 52. దీంట్లో ఎన్ని మనకు 4 మాత్రమే ఏలు ఉన్నాయి. ఇక్కడ మనకు సంభావ్యత అన్నారు. మనకు సంభావ్యత ఫార్ములా ఏంటి? వీలుండేటువంటి పర్యావసానాల సంఖ్య, ఓకే, బై మొత్తం పర్యావసానాల సంఖ్య. ఏస్ రావడానికి ఎన్ని వీలు కలిగి ఉన్నాయి? 4 బై 52. 4 1 4 13. సో 1/13 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏస్ ముక్క తీయడానికి సంభావ్యత ఎంత? 1/13. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో కింది పరుగులు చేశాడు. ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? అంటే రేంజ్ ఏంది? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ ఎంత? 100, లోయెస్ట్ 10, సో 90. ఆప్షన్ 4. 5 మీటర్స్ 10 కిలోమీటర్స్ నిష్పత్తి. ఇది మనకు 1 మీటర్ 1 కిలోమీటర్ ఉంది. సో దీన్ని కూడా మీటర్స్లోకి మార్చేసుకుందాం. 5 మీటర్ 1 కిలోమీటర్ అనేది ఎన్ని మీటర్స్కి ఈక్వల్? 1000 మీటర్స్కి ఈక్వల్. అలాంటప్పుడు 10 కిలోమీటర్స్ అయితే 10,000 మీటర్స్. క్యాన్సిలేషన్. 5 1 5 2,000, అంటే 1:2000. పి అనేది అసలు, ఆర్ అనేది వడ్డీ రేటు, ఎన్ అనేది ఏంటి? కాల వ్యవధి అయింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వడ్డీ లెక్కించే అయ్యే పద్ధతి. అంటే ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఒక సంవత్సరానికి తిరిగి మళ్ళీ ఆ వడ్డీ అంతా మొత్తంలో కలిపేసుకొని మళ్ళీ చేయడము. సో దీని ఫార్ములా ఏంటి? 1 + r/100 p × 1 + r/100 పవర్ n అనమాట. ఎందుకు n వేసాం ఓన్లీ అంటే సంవత్సరాలు ఎన్ని అని. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తిరిగి వడ్డీ కట్టేటువంటి చొప్పున కాబట్టి. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే చొప్పున అయితే పైన 2n అనేది వచ్చిండు. ప్రీవియస్ బిట్స్ అనేది వచ్చింది చూడండి 2nతో. ఈ దీంట్లో అయితే మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏది సత్యము? చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అంటే రాంబస్ మరియు దీర్ఘచతురస్రాలు అవుతాయి అన్నారు. సో అవుతాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘచతురస్రాలని చతురస్రాలు లేదు, అన్నీ కావు కదా. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కాదు, చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఇది మనకు క్లాసెస్లోనే కూడా ఉందండి. ఎందుకు అనేది కూడా వాళ్ళ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చున్నారు. టెక్స్ట్ బుక్ సంబంధించి చదివారంటే కనుక మొత్తం కవర్ అవుతుంది. క్రింది వానిలో అపక్రమ భిన్నం కానిది. అపక్రమ భిన్నం అంటే ఏంటి? కింది దానికన్నా పైంది ఎక్కువ ఉండడం అన్నమాట. కానిది అడుగుతున్నారు. ఇది సమాన భిన్నం అండి. ఇది మనకి ఎక్కువగానే ఉంది, సో ఎస్. ఇది మనకి ఎక్కువగానే ఉంది, సో ఎస్. ఇది మనకు కాదు, ఆప్షన్ 3. లీలా రాధా చెల్లెలు, ఓకే, చెల్లెళ్ళంట. రాధా కంటే లీలా అనేది 1.5 సంవత్సరాలు చిన్నదంట. రాధా కంటే లీలా చిన్నదన్నమాట, 1.5 సంవత్సరము. రాధా వయసు పి అనుకోండి, లీలా వయసు ఎంత? పి చిన్నది కదా, సో అనుకో 1/2. p - 2 1 2 3/2. p - 3/2. నెక్స్ట్, ప్రాచీన గ్రంథశాస్త్ర మహావీరాచార్యులు రచించిన గ్రంథం. మన మెథడాలజీ వచ్చింది ఇక్కడ నుంచి. ప్రాచీన గ్రంథ శాస్త్రవేత్త మహావీర్యులు రచించినటువంటి గ్రంథము. ఆప్షన్ 4 గణితసారా సంగ్రహం. పజిల్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయాచదరాలు మొదలగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ. పజిల్స్ ఆడిపించడము, సుడోకు చేయడము, చిక్కు ప్రశ్నలు, మాయాచదరాలు ఇలాంటి వాటి ద్వారా. ఆప్షన్ 4 వినోదపు విలువ అనేది పెరుగుతుందన్నమాట. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏమిటి? రోల్ ప్లే అనమాట.
నటన చేస్తూ మనకి ఇక్కడ పాత్ర అభినయం అంటాం కదా, సో అది. ఆలోచనలు రేకెత్తించడం, విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా చేయడమా? కాదండి. క్రమశిక్షణను పాటించడం, విద్యార్థులను ఆనందింప చేయడము. క్రమశిక్షణ దీనివల్ల ఏం కాదు, ఆలోచనలు రేకెత్తించడం, ఆలోచనలు రేకెత్తించేలా చేయడం. ఆప్షన్ 1. గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారకారిగా ఉపయోగించే సాధనము. అమూర్త భావనలు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాం? టీఎల్ఎం యూజ్ చేస్తాం ఎక్కువగా. ఆప్షన్ 3. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది? గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడము. శిశు కేంద్రీకృత నియమం, దీన్నే మనము విద్యార్థి కేంద్రీకృత నియమం అని కూడా చెప్పచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్నెస్ అంటే వారి యొక్క అవసరాలు ఏమున్నాయి, ఆసక్తులు ఏమున్నాయి, సామర్థ్యాలకు గుర్తులు పెట్టుకొని వాటికి అనుగుణంగా ఇస్తామన్నమాట విద్యా ప్రణాళిక. మూల్యాంకన ఆధారిత పాఠ్య ప్రణాళిక నమూనాను ప్రతిపాదించిన వారు. లాస్ట్ క్వశ్చన్. మూల్యాంకన ఆధారిత పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. బెంజమిన్ బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఇన్ రైటింగ్ లెసన్ ప్లాన్ అండి. మూల్యాంకన ఆధారిత పాఠ్య ప్రణాళిక నమూనాను ప్రతిపాదించింది బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 3. దీంతో మనకు మ్యాథ్స్ అయిపోతుందండి. ఓకే, మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.